హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు మై ఛానల్ ఇండియన్ యూట్యూబర్ సుమాలిని. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? నేను బాగున్నాను, మీరు కూడా బాగున్నారని నేను అనుకుంటున్నాను. ఈ వీడియోలో మా హోమ్ కన్స్ట్రక్షన్ ఎంతవరకు వచ్చిందో చూద్దాం. యాక్చువల్గా కన్స్ట్రక్షన్ ఎప్పుడు అయిపోయి ఉండాల్సింది, కానీ డిలే అవుతుంది. 2 years నుండి కన్స్ట్రక్షన్ అవుతుంది. ఓన్లీ ఇన్వెస్ట్మెంటే అనమాట. ఈఎంఐస్ కూడా కట్ అవుతున్నాయి. రిటర్న్ అనేది ఏమీ రాలేదు. ఇంకా నా ఐడియా ప్రకారం 1 yearలో కన్స్ట్రక్షన్ అయిపోయింటే ఈ పాటికి మాకు 1 year నుండి రిటర్న్స్ మేము లాస్ అయినట్టే. 1 year రిటర్న్స్ అంటే ఈజీగా చాలా పెద్ద అమౌంటే లాస్ అయిపోయాము. కన్స్ట్రక్షన్ చాలా స్లోగా చేస్తున్నారు. ప్రాబ్లం ఏంటో అర్థం కావట్లేదు. మేము ఏమన్నా ఎక్స్ట్రా షెల్ఫ్స్ ఇవన్నీ చేయిస్తున్నందుకు టైం పడుతుందా, లేకుంటే అక్కడ చేసే పని వాళ్ళు స్లోగా చేపిస్తున్నారా? ఇది స్మాల్ బెడ్రూమ్. ఇక్కడ షెల్ఫ్స్ వేయించలేదు. బాత్రూమ్కి డోర్ ఫిట్టింగ్స్ అయిపోయాయి. షవర్ ట్యాప్స్ కూడా ఫిట్ చేసేసారు. ఒక బాత్రూమ్ వచ్చేసి ఇండియన్ స్టైల్, ఇంకొక బాత్రూమ్ వెస్ట్రన్ స్టైల్. సీటింగ్స్ పీచ్ కలర్ వేయించారు. ఫ్యాన్స్ కూడా ఫిట్ చేయించారు. హాల్లో 2 బెడ్రూమ్స్కి 2 ఫ్యాన్స్. కర్టన్కి హోల్డర్స్ ఫిట్ చేయించారు. ఆ వర్క్ అయిపోయింది. ఇంకా జస్ట్ ఇప్పుడు కాంపౌండ్ వాల్ అండ్ గేట్ వర్క్ రిమైనింగ్ ఉంది. ఫస్ట్ ఫ్లోర్ అయితే లైట్స్ లేకున్నా లైట్ బాగానే వస్తుంది. గ్రౌండ్ ఫ్లోర్ కొంచెం మబ్బుగా ఉంది. ఫస్ట్ ఫ్లోర్లో అవుట్డోర్ టైల్స్. స్టెప్స్ దగ్గర క్రీమ్ కలర్ అండ్ రెడ్ కలర్ టైల్స్ వేయించారు. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలా ఒక డిజైన్ వేశారు, ఇంకో ఇంటికి వేరే డిజైన్ వేశారు. బైక్స్ అండ్ కార్ పార్కింగ్ ఏరియా. ఇంకా క్లీనింగ్ కూడా చాలానే ఉంది. రెంట్ వచ్చేసి 11,000 గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ 10,000 అంటున్నారు. కిచెన్ దగ్గర షెల్ఫ్స్ వేయించాము. టీవీ యూనిట్కి కూడా షెల్ఫ్స్ వేయించాము. 1 bedroom కూడా షెల్ఫ్స్ చేయించాము. ఇది వచ్చేసి చెట్లు పెంచుకోవడానికి, కానీ అంతా ఇప్పుడు ఇంకా నీట్ అవ్వలేదు కదా, అంతా బాక్సెస్ డస్ట్తో నింపేస్తున్నారు. ఇంకా వర్క్ జరుగుతుంది కాబట్టి. గ్రౌండ్ ఫ్లోర్ రెంట్ వచ్చేసి 12,000, ఫస్ట్ ఫ్లోర్ 10,000. రీజనబుల్గా రెంట్ ప్రైజెస్ ఉన్నాయో లేదో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. స్టెప్స్ కింద వచ్చేసి క్రీమ్ కలర్ టైల్స్ వేసాము. ఇక్కడ వాషింగ్ మిషన్ సెట్ చేయొచ్చు. ఇంకొకటి, ఇంట్లోకి వెళ్ళే ముందు కాళ్ళు కడుక్కొని మంచిగా ఇంట్లోకి వెళ్ళొచ్చు. గేట్ కన్స్ట్రక్షన్ ఇంకా అవ్వలేదు చూడండి, అలాగే ఓపెన్గా ఉంది. ఇప్పుడైతే గేట్ వర్క్ నడుస్తుంది. వాల్ కన్స్ట్రక్షన్ చేశారు. అలోవెరా చెట్టు కట్టారు దిష్టి తగలకుండా. ఇంకొక ఇల్లు ఉంది, ఇది ఇంకా పెయింటింగ్ అవ్వలేదు. పెయింటింగ్ జరుగుతూ ఉంది. చాలా వరకు యూట్యూబ్లో మేము చూసామండి. చాలా వరకు ఇండ్లు కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోవడము, ఎండ కూడా అయిపోయి గృహప్రవేశాలు చేసుకొని హాయిగా ఉంటున్నారు. మా ఇంట్లో మాత్రం ఎంతసేపు ఉన్న కన్స్ట్రక్షన్ అయిపోవట్లేదు. ఎందుకు ఇంత స్లోగా అవుతుందో తెలియట్లేదు. వర్కర్స్ స్లోనా, లేకుంటే ఏంటో ప్రాబ్లం అర్థం కావట్లా. పెయింట్ వేస్తున్నారు కదా, ఫ్లోర్ డ్యామేజ్ అవ్వద్దు అన్నట్టు పట్టాలు వేసుకొని పెయింటింగ్ చేస్తున్నారు. పెయింటింగ్ వర్క్. మా వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దండి ఫ్రెండ్స్. ట్యాప్స్, షవర్స్, సీటర్స్ ఇవన్నీ హోల్సేల్ షాప్లో తీసుకున్నాము. డిస్కౌంట్ బాగానే ఇచ్చారు. బాత్రూమ్ డోర్స్ కూడా హోల్సేల్ షాప్లోనే తీసుకున్నాం. 8 doors టోటల్. స్టెప్స్ దగ్గర ఇంకో డోర్స్, టోటల్ 10 తీసుకున్నాము. బెడ్రూమ్ డోర్స్ రిటైల్ షాప్లో తీసుకున్నాము. హౌస్ ఓపెనింగ్ కూడా అయిపోయింది. హౌస్ ఓపెనింగ్ ఫంక్షన్ జనవరిలో చేసాము. హౌస్ ఓపెనింగ్ అయిపోయిన తర్వాత ఇంకా కూడా వర్క్ నడుస్తుంది. ఈజీగా 1 month అయిపోయింది హౌస్ ఓపెనింగ్ అయిపోయి. Bye friends. Thank you for watching our video. Don't forget to like, comment, share, subscribe Indian YouTuber Sumalini channel.